అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రేయ నమః. ఆంజనేయ స్వామి వారి తోకకు ఎందుకు నమస్కారం చేయాలి? ఆయన రుద్ర వీర సంభవుడు కాబట్టి. రుద్రాంశ సంభూతుడు, సాక్షాత్ పరమేశ్వరుడే. పరమేశ్వర స్వరూపం అర్ధనారీశ్వర తత్వంతో కూడుకొని ఉన్నది. నశవేన వినాదేవి అంటే ఈశ్వరుడు, లేకుండా ఈశ్వరి ఉండదు. దేవ్యాచ వినా శివ, శక్తి లేకుండా ఈశ్వరుడు ఉండలేడు. కాబట్టి అర్ధనారీశ్వర తత్వాన్ని అనుసరించి ఈశ్వరుడు ఆంజనేయ స్వామిగా అవతరించినప్పుడు ఆ జగదాంబ పార్వతీదేవి ఆంజనేయ స్వామి వారి యొక్క వాలములో తన శక్తిని నిక్షిప్తం చేసింది. అందుకే హనుమంతుని ఉపాసకులు వాలపూజ అనే పేరుతో ఒక ప్రత్యేకమైన సాధన విశేషాలను కూడా అభివృద్ధి చేశారు. ఆంజనేయ స్వామి వారి చిత్రపటాలను సేకరించి ఆ చిత్రంలో తోక భాగానికి మాత్రమే 24 రోజుల పాటు ప్రతిరోజు ఒక్కొక్క బొట్టు పెడుతూ దానికి సంబంధించిన మహామంత్ర జపం చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అంటూ హనుమంతుని ఉపాసకులు చెప్తారు. దీనికి హనుమత్ వాల పూజ అని పేరు. దీనిని ఒక నియమంతో, ఒక సంకల్పంతో, ఒక సాధనతో చేయవలసిన విశేష పరిశ్రమ కనుక శక్తి ఆయన వాలంలో ఆశ్రయించి ఉంటుంది. వాలమునకు స్వామివారికి నమస్కరించాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.